హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తెలుగు లైఫ్ స్టోరీ వింటున్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్. అలాగే విశ్వానికి కృతజ్ఞతలు. ఒక్కసారి మీరు ఏదైనా క్రొత్త ప్రదేశానికి వెళ్ళినప్పుడు ఇంతకు ముందు ఇక్కడకు వచ్చిన అనవాళ్ళు ఏమైనా కనిపించాయా? ఎప్పుడూ వచ్చిన భావన మీ మనసును తొలిచేస్తుందా? అక్కడి మనుషులతో పరిచయం అయినట్టుగా, ఆ ప్రదేశమంతా మీకు పరిచయం ఉన్నట్టుగా అనిపిస్తుందా? ఆశ్చర్యంగా ఉంది కదూ! ఇదంతా ఏమిటి? ఎందుకిలా జరిగింది? లేదా మీకు కలలో కనిపించిన వారు నిజంగా నీ ముందు కదలాడుతున్నారా? ఎప్పుడైనా జరిగిందా? ఇలాంటి విషయాలు ముందుగా నమ్మకశంగా ఉండవు, కానీ మీకు ఎటూ తెలుసుకోలేని పరిస్థితిలో, ఎవరికి చెప్పలేని స్థితిలో, ఏం జరుగుతుందో తెలియకుండా ఆగమై గోచార స్థితిలో ఉంటారు. ఇలాంటివన్నీ మీకు జరిగాయంటే మీరు భవ్య విషయాలతో మీరు బుర్రను నింపివేస్తున్నారన్నమాట. అంటే మీ సుప్త చేతనాత్మక మనస్సు చాలా బలహీనంగా ఉండి, మీరు మీ గురించి కాకుండా ఇతరుల విషయాల గురించి, పనికిరాని విషయాలతో మీకున్న ఫ్రీక్వెన్సీని తగ్గించుకుంటున్నారు. ఇతరుల మీద ఎక్కువగా ఆధారపడడం, దేవుళ్ళు, గత జన్మల మూఢనమ్మకాలు విషయంలో మీకు నమ్మకాలు ఎక్కువ ఉండటం వల్ల ఇలాంటి సంఘటనలు జరిగే అవకాశం ఉంది. ముందుగా మీరు వీటన్నిటిని బయటపడడానికి ధైర్యం తెచ్చుకోవాల్సిన ఉంటుంది. మీరు ఇలాంటి విషయాల నుండి బయటపడనంత మట్టుకు మీ యొక్క ఫ్రీక్వెన్సీ లెవెల్ పెరగదు. ఎప్పుడైతే మీరు దేని గురించి ఆలోచిస్తారో ఆ ఫ్రీక్వెన్సీకి దగ్గర అనేక సంఘటనలు మిమ్మల్ని పట్టి వీడిస్తాయి. పాజిటివ్ ఆలోచనలతో కూడినప్పుడు ఇవన్నీ దూరమైనపై ఫ్రీక్వెన్సీకి మీరు చేరుతారు. వీలైనంతగా మీ ఫ్రీక్వెన్సీని పెంచుకునే ప్రయత్నం చేయండి. మీకు ఎప్పుడైనా నెగిటివ్గా కలిగినప్పుడు మీరు ఎక్కువ పాజిటివ్ మొదలు పెట్టాలి. ఎప్పుడైతే పాజిటివ్గా అనడం కానీ, పాజిటివ్గా థింక్ చేయడం కానీ, ఆలోచించడం కానీ చేస్తావో పదే 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 మీరు పాజిటివ్ని తలుచుకోండి. నెగిటివ్ చాలా ఈజీగా తొలగిపోతుంది. ఒకటి మర్చిపోవాలి అంటే ఒకటి కొత్తది రావాలి. సో మీకు ఏదైనా ఒక నెగిటివ్ వచ్చిందంటే పాజిటివ్ని 10 సార్లు అనడం వల్ల నెగిటివ్ అనేది తొలగిపోతుంది. అర్థమయ్యిందా ఫ్రెండ్స్? ఎక్కడ కూడా ఎక్కువ ఆలోచించకుండా మీకు ఏం కావాలో దాని మీదనే ఫోకస్ చేయండి, దాని మీదనే మెడిటేషన్ చేయండి, దాని మీదనే యూనివర్స్ని నమ్మాలి. మీరు అనుకున్న కోరిక అయినట్టు ఊహించుకోవాలి. అంతే. అర్థమయ్యింది అనుకుంటా. ఈ స్టోరీ విన్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్. అలాగే విశ్వానికి కృతజ్ఞతలు.